సొసైటీలో హోమియో గురించి చాలా మిస్కన్సెప్షన్స్ అలా నడుస్తూనే ఉన్నాయి. నేను చూసిన వాటిల్లో మేజర్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. లెట్స్ బిగిన్ విత్ ద మేజర్ వన్. వెంటనే తగ్గిపోదు హోమియోలో అనే మిస్కన్సెప్షన్లో చాలామంది ఈ సొసైటీలో ఉన్నారు. మేము బయటకు వెళ్ళినా అదే చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మీలో ఎవరికన్నా ఆ డౌట్ ఉంటే ప్లీజ్ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, బికాజ్ దిస్ సిస్టమ్ డజంట్ వర్క్ ఇన్ దట్ వే. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇది చూడండి. ఇందులో ఏం చెప్తున్నారంటే, లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల ఆయన వోకల్ కార్డ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఆయనకు మాట్లాడడం కష్టమైపోయిందంట. నెక్స్ట్ డే కూడా ఇంకో మీటింగ్ ఆయన అటెండ్ అవ్వాల్సి ఉంది. సో ఆయనకి ఇప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి. ఆ సిచ్యువేషన్లో ఆయన ఒక హోమియో ఫిజిషియన్ హెల్ప్ తీసుకొని ఓవర్ నైట్లో రిలీఫ్ అయ్యారని కోట్ చేశారు. మీకుండే ఈ మిస్కన్సెప్షన్ ఏదైతే ఉందో, హోమియోలో లేట్ ప్రాసెస్, ఫాస్ట్గా తగ్గదు అనే మిస్కన్సెప్షన్కి రూల్ అవుట్ చేయడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ మీ అందరికీ ఎవరైతే తెలుసుంటారో ఆయనకి ఎలాగ ఇది యూజ్ అయింది అని చెప్తే మీకు అర్థమవుతుంది అని నేను చెప్పే ప్రయత్నమే ఇది. మీకు అర్థమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మీకు అసలు జెన్యున్గా హోమియో ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. నెక్స్ట్ వీడియో దాని గురించే చేస్తాను.